ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు ఓటర్లు. ఆదివాసీ గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాల దగ్గర బార్లు తీరారు. క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఓటర్లు ఎక్కువగా తరలి వస్తున్నారు. అదేవిధంగా జాతరను తలపించే విధంగా పోలింగ్ కేంద్రాలు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని కౌటాలలో ఏదైతే పోలింగ్ కేంద్రానికి వందల సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. అదేవిధంగా క్యూ లైన్లో నిల్చున్నారు. అదేవిధంగా మిగతా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనత్, బేలా, బోరజ్, సాత్నాల, భీంపూర్, తాంసీ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఎవరైతే ఆదివాసీ గూడాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకి సంబంధించిన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఒక ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామాలకి సంబంధించిన రూపురేఖలు మార్చే ఎన్నికలు కావడంతో తామందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని అభ్యర్థుల్ని ఎన్నుకుంటామని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ 420 మంది అభ్యర్థులు ఏదైతే సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే వార్డు మెంబర్లు కానీ అదేవిధంగా సర్పంచులను ఎన్నుకోవడానికి ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 9 గంటల తర్వాత ఏదైతే కొన్ని ప్రాంతాల్లో 20 పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో మరింతగా ఎక్కువగా నమోదైన పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఒక ఓటర్లు పోటెత్తుతున్నారు. అదేవిధంగా ఏదైతే బ్యాలెట్ పేపర్లో తాము ఓటు వేసి తమ ఒక ఎవరైతే ఆదివాసీల చైతన్యాన్ని నిరూపించుకుంటున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని బట్టిసావర్గం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా వారందరూ ఓటర్లు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి తరలి వచ్చిన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. వృద్ధులు, ఎవరైతే కదలలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, అదేవిధంగా ఎవరైనా వైకల్యం ఉన్న వాళ్ళు వస్తే 3 వీల్ ఏవైతే వీల్ చైర్ ఉందో ఆ వీల్ చైర్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే స్పెషల్ ఆఫీసర్స్ అధికారులు కూడా ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ చిన్న సమస్యలు వస్తే అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది? పోలింగ్ ప్రక్రియ సజావుగానే ఉందండి. ఈ మావల పోలింగ్ స్టేషన్స్లో, మావల మండల్లో. అదేవిధంగా ఓటర్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు, బాగానే మంది వస్తున్నారు. మార్నింగ్ 8:30 వరకు మనకి 16% ఓటింగ్ అనేది అయితే జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సందర్భాలు ఎలాంటి జరగకుండా కూడా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే బాగానే పీస్ఫుల్గానే జరుగుతుంది. అంటే ఇక్కడైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఏమైనా అధికారులు ఏర్పాట్లు చేశారా? చేశారు. మనకి వెబ్ కాస్టింగ్స్ అవి ఇవి అన్నీ కూడా ఎక్కడైతే అవాంఛనీయంగా జరుగుతుందో అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్స్లలో ముందుగానే ఇవన్నీ జాగ్రత్తలు చేపట్టారు. అంతా ఇప్పటి వరకు అయితే పీస్ఫుల్గా. మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాలు కానీ అదేవిధంగా బేలా కానీ జైనత్ మండలాల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? అక్కడ కూడా పీస్ఫుల్గానే జరుగుతుందండి. ఈరోజు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అన్ని విధాలుగా అన్ని చోట్లలో అన్ని పోలింగ్ స్టేషన్స్లలో పీస్ఫుల్గానే జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కొంతమంది అధికారులు పార్షియాలిటీగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటివి జరగకుండా ఏమైనా చర్యలు చేపట్టారా? అలాంటి ఆరోపణలు ఇప్పటి వరకు మనకి ఏం రాలేదు. అలాంటివి ఉంటే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఓటర్లు తమ ఓటు హక్కును శాంతియుతంగా ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే కూడా అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎప్పుడైతే మధ్యాహ్నం 1 గంట దాటుతుందో ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. కౌంటింగ్ ప్రక్రియను కూడా శాంతియుతంగా నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.